హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో 40 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులి బొంగరం దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశ ఒంగోలులో చాలా ఫేమస్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఒంగోలు ఫేమస్ పులి బొంగరం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పులి బొంగరం దోశని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ బాగా పులిసిన దోశ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే దోశల పిండితోనే ఈ పులి బొంగరం దోశని ప్రిపేర్ చేస్తారనమాట. దీనికి ప్రత్యేకంగా దోశ పిండి అంటూ ఏమీ ఉండదు. మీకు ఒకవేళ దోశల పిండిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా పులిసిన దోశ పిండిని తీసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని దాన్ని కొద్దిగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోవడం కన్నా కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలానే ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఈ పిండిలో మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న పిండి అనేది పలుచుగా ఉంటే నీళ్ళు ఎక్కువగా అవసరం పడవన్నమాట. కాబట్టి చూసుకొని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పులి బొంగరం దోశ కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా ఒక 2 గరిటెల వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈ పులి బొంగరం దోశ అనేది పలుచగా ఉండదన్నమాట, కొద్దిగా మందంగానే ఉంటుంది. ఇలా దోశను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. సో 2 వైపులు కూడా దోశ చక్కగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. మనకి ఎప్పుడైనా దోశల పిండి 2-3 రోజుల పాటు వాడిన తర్వాత మిగిలిపోతూ ఉంటుంది కదా, అంటే 2-3 రోజులకి దోశల పిండి పులిసిపోతుంది కదా, అప్పుడు ఇలా దోశలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ అన్ని దోశలు కూడా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఒంగోలు ఫేమస్ పులి బొంగరం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ దోశల టేస్ట్ మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.